హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ ఎలా జరిగిందో ఈరోజు. కానీ ఆహ్, మనం అనుకున్నట్టే అవుతదని అనుకున్నాను. కానీ అలా అవ్వలేదు. ఫస్ట్ మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ బాగా ఓపెన్ అయింది. యాస్ వెల్ యాస్ ఓపెనింగ్ అయిన వెంటనే టపక్కన 500 పాయింట్స్ ఫాల్ అయిపోయింది ఆల్మోస్ట్. అందుకని నేను వెయిట్ చేయమన్నాను. 1 ఆర్ 2 క్యాండిల్స్ వరకు వెయిట్ చేయండి అని చెప్పాను. సో, ఎందుకు అంటే ఇలాంటి సినారియో ఫార్మేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా నేను వీక్లీ సినారియోలో స్టడీ చేస్తుంటాను కదా! బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఇలా సినారియో స్టార్ట్ చేసినప్పుడు ఇది బెండ్ అవుతుందని చెప్పాను. ఓకే. సో, ఆల్మోస్ట్ ఆ రేంజ్ వరకు వచ్చి టపాన కొట్టేసి కిందికి లో రేంజ్‌ని టచ్ చేయడానికి వచ్చి ఈ బ్యాండ్ ఎండ్ చేసి మళ్ళీ అదే రేంజ్‌కి వచ్చేసింది. సో, ఆబ్వియస్‌లీ మార్కెట్ ఏం చెప్తుందంటే ఆహ్, ఈ వీక్ వాలటైల్ ఉన్నా అని చెప్తుంది కదా! సో, అక్కడి నుంచి ఇక్కడికి వరకు వచ్చింది. ఇటు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడి నుంచి డైరెక్షన్ తీసుకోబోతుంది. ఐదర్ అప్ సైడా, డౌన్ సైడా అనేది రేపే తెలుస్తది. దానికి ముందు నిఫ్టీ ఎక్స్‌పైరీ చూసారు కదా! సో, నిఫ్టీ ఆల్మోస్ట్ ఇట్స్ కమ్ డౌన్ టు టెస్ట్ వాల్యూమ్ లోకొచ్చేసింది. సో, ఈవెన్ వాల్యూమ్ ఇయర్లీ వాల్యూమ్స్ యేసుకున్నా గానీ మీకు ఈజీగా అర్థమైపోయిద్ది. సీ దిస్ ఇస్ ద ఇయర్లీ వాల్యూమ్. ఇయర్లీ వాల్యూమ్‌ను టచ్ చేసేసింది. ఆల్మోస్ట్ మొన్న ఆల్మోస్ట్ అయింది. బట్ ఈసారి మాత్రం ఇయర్లీ వాల్యూమ్ టచ్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఇయర్లీ వాల్యూమ్‌ని టచ్ చేయలేకపోయిందండి. క్వాంటిటేటివ్ అనాలిసిస్ ప్రకారంగా ఇయర్లీ వాల్యూమ్ అనేది ఇంకా ఎక్కడ బిల్డ్ ఉందో తెలుసా? 49,300 రేంజ్‌లో ఉంది ఆల్మోస్ట్. నౌ యూ వాంట్ సీ హియర్. యెస్, 49,300 రేంజ్‌లో ఉంది. ఓకే. ఇంకా వాల్యూమ్ ఉంది. పడే ఛాన్స్ ఉంది. ఇది అయితే చెప్తుంది. పడితే 300 రేంజ్ వరకు పడితే మళ్ళీ ఆటోమేటిక్‌గా పైకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈవెన్ నిఫ్టీ అయినా చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయినా చూడండి, లైక్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో వెరిఫై చేస్తే మీకు మంత్లీ లెవెల్స్ వస్తాయని చెప్పాను కదా! ఈ మంత్లీ లెవెల్స్ చూస్తే ఆల్మోస్ట్ యెల్లో బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఈ రేంజ్ నుంచి ట్రెండ్ లైన్ అయితే టచ్ చేసింది. ఓకే. ద నిఫ్టీ. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడుదంటే ఇఫ్ యూ కమ్ టు సీ వీక్లీ సినారియోలో ప్లే చేస్తే ఇది మనం మాన్యువల్‌గా డ్రా చేసిన ట్రెండ్ లైన్. ఓకే. సో, 1, 2 నేను ప్లాట్ చేశాను. 3 కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది కనెక్ట్ అయిపోయింది. సో, ఈ రేంజ్ వరకు ఉంది. సో, ఆబ్వియస్‌లీ ఈ రేంజ్‌లో ఉంటే ఈవెన్ క్వార్టర్లీ వాల్యూమ్ ప్రకారంగా చూస్తే మార్కెట్ అయితే ద ఫాలింగ్ ఛాన్సెస్ అయిపోయినాయండి. ఫాలింగ్ ఛాన్సెస్ అయిపోయినాయి. మాక్స్ టు మాక్స్ ఇంకొంచెం కింద రేంజ్ వరకు వస్తది. లేదు అనుకుంటే ఇక్కడి నుంచి పైకెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి. మీకు చెప్తున్నాను. నిఫ్టీ అయితే వీక్లీ సినారియో అంటే ఈచ్ క్యాండిల్ ఈజ్ వీక్లీ. ఫాల్, హాల్టెడ్, ఫాల్. సో, ఆటోమేటిక్‌గా వాట్ అయిపోయింది? అయిపోయింది. కన్సాలిడేషన్ స్టేజ్ అవ్వుకుంటూ మెల్లిమెల్లిగా పైకి రావాలి. సో, ఏ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉందంటే ఇక్కడ చూడండి. ట్రెండ్ లైన్ యాస్ వెల్ యాస్ డైనమిక్ సపోర్ట్ ట్రెండ్ డౌన్ అయిపోయినాయి. బెండ్ అయినాయి. సో, ఆబ్వియస్‌లీ రీటెస్ట్ అనేది పై వరకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో, ఇలా ఎళ్తేనే ఇవి ఇలా కనెక్ట్ అవుతాయి. ఓకే. ఆటోమేటిక్‌గా చూసుకుంటూ పైకెళ్ళిపోవాలి. అలా ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకు నేను అలా అంటున్నానంటే ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ మంత్లీ చూడండి. మంత్లీలో ఈ మనం లైన్ డ్రా చేసాం కదా! మన లైన్ డ్రా చేయకపోయినా గానీ, మన ట్రెండ్ లైన్‌లో చెప్పేస్తుంది. మన ట్రెండ్ లైన్ డైనమిక్ సపోర్ట్‌ని టచ్ చేశానని చెప్తుంది. సో, ఈ మంత్ పొజిషన్స్ ఇది కంప్లీట్ అయిపోయినాయని నాకు అనిపిస్తుంది. సో, ఇంకా నెక్స్ట్ పైకి రావాలనే చూస్తుంది. ఈవెన్ ఇట్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ ఆల్సో సీ హియర్ మంత్లీ. ఓకే. ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ టచ్ చేసింది. సో, ఇట్ హాస్ టు కమ్ అప్ సైడ్ డైరెక్షన్‌కి తీసుకోవాలి. ఈవెన్ యూ కెన్ సీ హియర్ వీక్లీ. వీక్లీ మాత్రం ఇంకొంచెం ఉందని నాకు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇయర్లీ వాల్యూమ్ యూ నో ఇట్ నా ఎక్కడుందో అనేది. ఓకే. 49,300 రేంజ్‌లో ఇయర్లీ వాల్యూమ్ ఉంది. సో, ఈ రేంజ్ టు ఈ రేంజ్ మధ్యలోనే ఇంకా ఈ మంత్ ప్లే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. దాని తర్వాత అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఎవరు మన ఇండికేటర్‌ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి సెట్టింగ్స్ చెప్తున్నాను. సింపుల్ సెట్టింగ్స్. మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. జస్ట్ నా సెట్టింగ్స్‌ని కాపీ పేస్ట్ చేసుకోండి. బాడీ విక్. ఓకే. ఎక్స్చేంజ్ డిఫాల్ట్. ప్రెసిషన్ డిఫాల్ట్ ఎక్స్చేంజ్ టైమ్ జోన్ యాస్ పర్ ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. స్టేటస్ లైన్, టైటిల్ ఇది బ్యాక్‌గ్రౌండ్ అంతే. లైన్ అండ్ స్కేల్స్ జస్ట్ కౌంటర్ బార్ పెట్టుకోండి. ఓకే. హిడెన్ హై అండ్ లో, హిడెన్ వాల్యూ లైన్ మాత్రమే ఉంచాను. డే ఆఫ్ ద వీక్ లేబుల్ మాత్రం ఒకటే ఆన్ చేశాను. క్యాన్వాస్ వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్‌ని డీయాక్టివేట్ చేశాను. టెక్స్ట్ మాత్రమే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. ద ట్రేడింగ్ స్టైల్స్ ఓన్లీ పొజిషన్ మాత్రం పెట్టుకున్నాను. అలర్ట్స్ రైట్ నౌ దీస్ థింగ్స్. ఈవెంట్స్ ఓన్లీ కీ ఫ్యాక్టర్స్ మాత్రం ఆన్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు లైక్ ఎగ్జాంపుల్‌గా స్క్రీన్‌లో చూపిస్తాను. కొందరికి మాక్సిమం ఎలా ఉంటదంటే
చార్ట్ ఇలా ప్లే అవుతుంటది. మీకు ఇంట్రాడే చూసినప్పుడైతే మీకు చూపిస్తాను. సీ ఇఫ్ ఇయర్లీ వాల్యూమ్ తీసేస్తున్నాను. ఇయర్లీ వాల్యూమ్ తీసేస్తే ఏమవుతదంటే మనకు ఇలా నారోగా కనబడతా ఉంటాయి. ఇలా నారోగా కనబడ్డప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ లాగర్థమిక్ ఓకే. ఆర్ ఆటో ఫిట్స్ డేటా టు స్క్రీన్ అని ఉంటది కదా! ఇది డీయాక్టివేట్ చేసుకోండి. ఇది డీయాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఎంత కావాలంటే స్క్రీన్‌ని అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. ఎయిదర్ నిఫ్టీ అయినా ఓకే. సో, బ్యాంక్ నిఫ్టీ అయినా. సీ మీకు ఇలా నారోగా వస్తాయి. లేదంటే ఆటో ఫిట్ కొడితే ఆటో ఫిట్ అయిపోయిద్ది. సో, ఇది సెట్టింగ్స్. ఓకే. రోజుకి కొంచెం కొంచెం చెప్తా ఉంటానండి. ఇండికేటర్ యూజ్ చేసే వాళ్ళకి ప్రాపర్‌గా ఎలా యుటిలైజ్ చేసుకుంటారు. ట్రేడింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు ప్రాపర్‌గా ఎలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటారో తెలుస్తది. ఏంటంటే మౌస్ కర్సర్‌ని స్క్రీన్ మీద పెట్టుకోండి. ప్రైస్ స్కేల్ మీద ఇలా మూవ్ చేసుకుంటే, ట్రాక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ప్రైస్ స్కేల్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. సో, నిఫ్టీ ఏం చెప్పిందండి మనకి ఈరోజు మ్యాక్స్ టు ట్రెండ్ డౌన్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఇట్స్ కేమ్ డౌన్ టు యెల్లో బ్యాండ్ టచ్ చేసింది. యెల్లో బ్యాండ్ నుంచి బ్రేక్ చేయలేక ఇక్కడే కన్సాలిడేషన్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది సెక్షన్‌లో నేనేమనుకున్నానంటే అప్ సైడ్‌కి వస్తదనుకున్నాను. కాకపోతే ఇంత కాదు. ఇంకా కొంచెం ఎక్కువ అప్ సైడ్ వస్తదనుకున్నాను. కన్ఫర్మేషన్. నాకు కన్సాలిడేషన్ అని అనిపించింది. సో, ఎండ్ ఆఫ్ ది డేకి నో ట్రేడ్స్ నిఫ్టీ. అందుకని నేను నిఫ్టీ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయను. కొద్దిసార్లు ప్రిఫర్ చేస్తాను. అన్ని సార్లు కాదు. ఈవెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి. సో, బ్యాంక్ నిఫ్టీ చూడండి. స్పెషల్లీ ఎక్స్‌పైరీ రోజు ఏమవుతాయంటే ఇలా హై అండ్ రో క్రియేట్ చేసిందంటే ఓకే. మంచి సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ హై అండ్ రో క్రియేట్ చేసిందంటే ఇయర్లీ వాల్యూమ్ ఇది బ్రేక్ చేయాలా వద్దా అని ఇలాగే ఉంటుంది కదా! సో, ఇలా బ్రేక్ చేయాలా వద్దా అనుకుని కూర్చున్నప్పుడు మాత్రమే జస్ట్ హోల్డ్ ఆన్ మినిట్ గైస్. యాహ్! ఇలా బ్రేక్ చేయాలనుకుని ఉంటది కదా! సో, ఆ బ్రేక్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే బ్రేక్ చేయలేక ఆటోమేటిక్‌గా మార్కెట్ అనేది ఇక్కడే కన్సాలిడేషన్ అయిపోతా ఉంటది. సో, అలాంటి టైంలో మనకి ట్రెండ్ డెసిషన్ ఎటు అవుతుందో తెలుసుకోవాలనుకుంటే 3 మినిట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇట్ ఈస్ ఎ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నౌ యూ కెన్ సీ హియర్. ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ సపోర్ట్. ఇట్స్ మెల్లమెల్లగా ఎళ్ళింది. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిపోయింది. ట్రెండ్ లైన్ రిజెక్ట్ అయింది. మళ్ళీ ఇక్కడిక్కడే ప్లే అవుతూ ఇక్కడి నుంచి కన్ఫర్మేషన్ కాసేపటి వరకు ప్యూట్ రన్ అయింది. మళ్ళీ తర్వాత కాల్ రన్ అయిపోయింది. సో, ఇలాగ చూసుకోవచ్చు. మీరు లోయర్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా ఛాన్సెస్ ఎక్కువగా కనబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో, ఈ రేంజ్‌లో గాని ఎంటర్ అయినా గాని ఎలా ఫాలో అయిందో మళ్ళీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం పైకెళ్ళింది. స్టాప్ లాస్ ఆన్ అవుతుంటది. చూసుకుంటూ ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఎక్స్‌పైరీ రోజు ఇలా ప్యాటర్న్ ఫార్మ్ చేసినప్పుడు మాత్రం ఇలా కన్సల్టేషన్ అవుతున్నప్పుడు మాత్రం వదిలేయండి. మనమేమనుకున్నామంటే ఈ సెల్లింగ్ బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వలేదు. మార్కెట్ అనేది గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా ఓపెనింగ్ హై ఉంది కాబట్టి ఎక్స్‌పెక్టేషన్ అప్ సైడ్ ఓపెన్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేసాము. యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టు ఓపెనింగ్ పాయింట్స్ చాలా అన్ని రోజులు ఎక్స్‌పెక్ట్ అవ్వవు కదా! సో, ఈరోజు మాత్రం మనం అనుకున్న వ్యూ కంటే ఈ కాంప్రమైజ్ అయితేనే నేను లో సైడ్‌కెళ్తానని చెప్పాను కదా! సో, ఈ లెవెల్ కాంప్రమైజ్ అయింది కాబట్టి ఇమ్మీడియేట్‌లీ సెల్లర్స్ గట్టిగా పుష్ చేశారు. ఇట్స్ రీటెస్ట్, ఇట్ ఫాల్ డౌన్. అంతే యెల్లో బ్యాండ్. మనకైతే యెల్లో బ్యాండ్ ఉంది. మిగతా వాళ్ళకైతే ట్రేడింగ్ చేసే వాళ్ళకి యెల్లో బ్యాండ్ ఉండదు. ఆబ్వియస్‌లీ దెన్ ఇట్స్ ఏ రిస్కీ ఫర్ దెమ్. ఓకే. దెన్ నెక్స్ట్ మార్కెట్ అనేది టుమారో లెవెల్స్ స్విచ్ ఆన్ చేద్దామా? జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఫస్ట్ నిఫ్టీ టుమారో లెవెల్స్ ఆన్ చేసుకుందాం. సో, నిఫ్టీలో టుమారో లెవెల్స్ ఆన్ చేస్తే ఏం చెప్పింది? సో, లెవెల్ ఈస్ ఫార్మ్డ్ లోయర్ లో ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే. వీక్లీ లెవెల్స్ ప్రకారంగా కన్సిడర్ చేస్తే కొంచెం లిటిల్ బిట్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ కనబడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి లిటిల్ బిట్ అప్ సైడ్‌కెళ్ళాలి. ఓకే. ఈ రేంజ్ హై అండ్ లో క్రియేట్ అయిపోయిందిగా. ఈ రేంజ్‌లోనే కన్సల్టేషన్ అవుతుంది. ఇఫ్ యూ సీ హియర్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఆర్ ఇఫ్ యూ సీ హియర్ సెలెక్ట్ యాజ్ ఎ ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుంటే 30 మినిట్స్ యూజ్ చేసినా గానీ మీకు ఇంట్రాడేలోనే ఉంటది. ఓకే. ఇది మీరు ప్రాక్టీస్ చేసుంటే మీకు బాగుంటది. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం తెలుసుకోవాలి. దెన్ కమ్ టు సినారియో హియర్ సీ. ఓకే. ఇక్కడ చూడండి. ట్రెండ్ డౌన్ సైడ్ చూపిస్తుంది. యాస్ వెల్ యాస్ డైనమిక్ రెసిస్టెన్స్ కూడా డౌన్ సైడ్ చూస్తుంది. క్రాస్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ గాని క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఇంకా కంటిన్యూస్‌గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ ఎక్కడి వరకు పడతదంటే ఇట్ విల్ గోస్ టు అప్
23,122 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది. ఈ రేంజ్ కానీ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ రొటెస్ట్ ఈ రేంజ్లోకి వచ్చి మార్కెట్ ఆగిపోయింది రేపు. ఓకే, ఎందుకంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది గాయస్, గుర్తుపెట్టుకోండి. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో సెన్సెక్స్ లెవెల్స్ ప్రకారంగా ఆలోచిద్దాం. ఎక్స్పైరీ రేంజ్, దిస్ ఇస్ ద సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. సో మార్కెట్ ఈజ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు ఉంది. ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయితే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్. ఇలాగా ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీ చూసారు కదా, ఈరోజు ఒకే ఒక్క క్యాండిల్ హై టు హై కొట్టేసింది, ఎల్లో టు ఎల్లో. ఇలాంటప్పుడు ఏం చేస్తాం? TP2 దాటిపోతే TP3 కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు TP3 దాటితేనే అప్పుడు కిందకి సపోర్ట్ అవుతుంది. TP3 దగ్గర నుంచి కాల్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతాయి. ఇక్కడ కానీ కాల్ ఎవరు తీసుకున్నారు కానీ రీటెస్ట్లో కాదు, హ్యాపీగా ఈవెన్ ఇంత రేంజ్ వరకు ప్రాఫిట్ తీసుకొని ఉండుంటారు. మళ్ళీ అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి మన ఎల్లో బ్యాండ్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ప్లే అయింది. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ వార్ జరుగుతూ ఉంది. ఓకే, సో ఈవెన్ యూ కెన్ సీ హియర్ 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మీకు డే క్యాండిల్లో చూస్తే ఇక్కడ చూడండి, హ్యామర్ షూటింగ్ స్టార్, మళ్ళీ పెద్ద హ్యామర్ వర్డ్ ఫామ్ అయింది. హ్యామర్ షూటింగ్ స్టార్ అంటే యాక్చువల్గా డైరెక్షన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటి, డైరెక్షన్ చేంజ్ అవ్వాలి. డైరెక్షన్ చేంజ్ అయినట్టు చేసింది, బట్ బయ్యర్స్ అక్యుములేషన్ అయ్యారు ఎక్కువగా. సెల్లింగ్ ఛాన్స్ ఇచ్చింది, బయ్యర్స్ అక్యుములేషన్ ఎక్కువగా అయ్యారు. సో ఆబ్వియస్లీ రేపు నిఫ్టీ ఎలా ఉండబోతుందంటే, జస్ట్ కమ్ టు 15 minutes టైం ఫ్రేమ్. ఈవెన్ వీ కెన్ స్విచ్ ఆన్ విత్ దట్ రెస్పెక్టివ్ ఆఫ్ టుమారో లెవెల్స్ అండ్ క్వార్టర్లీ, వీక్లీ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ స్విచ్ ఆన్ చేద్దాం. ఓకే, వాల్ ఇన్స్పెక్టర్ని కూడా ఆన్ చేద్దాం. సింపుల్గా ఒకేసారి అన్ని స్టడీ చేసేద్దాం. ఓకే, సో నౌ యూ కెన్ సీ హియర్. సో మార్కెట్ ఎలా ఉంది? TP1 అండ్ TP4, TP2 అండ్ దిస్ TP2. ఓకే, సో TP1 లోయర్లోనే ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఒక ట్రెండ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి ట్రెండ్ డైరెక్షన్ అంటే, సి ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి రోజు వైడ్గా ఉంది. ఆబ్వియస్లీ ఈ రేంజ్ క్రియేట్ చేసింది కదా, హై అండ్ లో క్రియేట్ చేసింది కదా. ఈ హై ఆర్ ఈ హై అని అనుకోండి. ఎగ్జాంపుల్గా సి దిస్ ఇస్ దట్ అండ్ దిస్ ఇస్ దట్. ఓకే, ఈ రేంజ్లో ఉన్నంత వరకు మార్కెట్ మాత్రం కన్సల్టేషన్ స్టేజే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ఒక రేంజ్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఈ రేంజ్ వరకు తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఈ రేంజ్ తీసుకుందాం ఇలాగా. ఓకే, ఇలా తీసుకుంటే మార్కెట్ ఏమైందంటే ఒక ఫటకన కిందకి ఇచ్చింది, నెక్స్ట్ ఒక వలటైల్ ఇచ్చింది. ఓకే, సో కన్సల్టేషన్ అవ్వాలి. సో కన్సల్టేషన్ ఈ రేంజ్ టు ఈ రేంజ్, ఈ బ్యాండ్లోనే కొట్టుకుందనుకో, లైక్ ఎగ్జాంపుల్గా ఈ రేంజ్ బ్యాండ్లోనే కొట్టిందనుకో, వెయిట్ చేద్దాం. ఆపర్చునిటీ ఎటువరకు వచ్చిందో చూద్దాం, అప్ సైడా డౌన్ సైడా. ఎందుకంటే మన ఇండికేటర్ చెప్తుంది. ఎగ్జాంపుల్గా ఇఫ్ యు సీ హియర్ ఇండికేటర్, ఇఫ్ యు స్విచ్ ఆన్ ఇట్, ఏ లెవెల్స్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే క్లమ్జీగా ఉన్నాయి. నౌ యూ కెన్ సీ హియర్ బ్యాండ్ ఏం చెప్తుంది, డైనమిక్ సపోర్ట్ బ్యాండ్. డైనమిక్ సపోర్ట్ అనేది మార్కెట్ పై వైపు ఉందని చెప్తుంది, బట్ ట్రెండ్ లైన్ ఏం చెప్తుంది, కింది వైపు ఉందా అంటుంది. ఈవెన్ ఇట్ ఈస్ వాల్యూమ్ ప్రకారంగా చూసుకున్నా కానీ డైలీ వాల్యూమ్ పైన ఉంది, వీక్లీ వాల్యూమ్ కింద ఉంది మార్కెట్ క్లోజ్ అయ్యడానికి. ఓకే, దిస్ ఈజ్ క్లోజింగ్ పాయింట్. అండ్ ద స్క్రీన్ అనేది మీకు ETHలో పెట్టుకోండి. ఓకే, ఎక్స్టెండెడ్ ట్రేడింగ్ అవర్స్లో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దెన్ మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే, సి ఆబ్వియస్లీ యాజ్ అ వాల్యూమ్ బ్రేక్స్ ప్రకారంగా మార్కెట్ కానీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఈ రెసిస్టెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా యాక్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ రెసిస్టెన్స్ రేంజ్ అంటే బయర్ సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఇది చాలా స్ట్రాంగ్గా యాక్ట్ అయ్యేలా కనబడుతుంది. ఇది కానీ బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఓకే, విత్ బ్రేక్అవుట్ అయితే ఫస్ట్ టార్గెట్ ఈస్ TP4, దెన్ ఈస్ ద TP5. ఓకే, దెన్ ఈస్ ద TP5. అప్పటిదాకా లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ ఈ రేంజ్ కానీ కాంప్రమైజ్ అయిపోతే, ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయినా కానీ, ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయితే మీరు బ్లైండ్గా నాకు తెలిసినంత వరకు అయితే మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రేంజ్ వరకు. ఎందుకంటే ఇక్కడ సింక్రనైజ్ ఇయర్లీ వాల్యూమ్ TP2 బ్యాండ్లో మ్యాచ్ అవుతుంది. ఆబ్వియస్లీ ఈ రేంజ్ మ్యాచ్ అవుతే ఇక్కడ స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ఇస్ ద TP5, is the 51,400 is the very strong resistance for the market.
ఈ లెవెల్ కాంప్రమైజ్ అయితేనే అప్ సైడ్ డైరెక్షన్ చూస్తా, లేదంటే నేను డౌన్ సైడ్ డైరెక్షన్ చూస్తా. ఆపర్చునిటీ చూస్ చేసుకుంటా. అది మార్కెట్ ఈ బయింగ్ జెల్ బ్యాండ్లో రేపు రన్ అవుతుంది కదా, రేపు మీకు మార్కెట్ రన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక లెవెల్, ఇక్కడ ఒక లెవెల్ వస్తుంది. ఓకే, ఒకటి బయ్యర్ ఒకటి సెల్లర్ అని ఉండొచ్చు, ఆ రెండు ఒకటి సెల్లర్ ఇది బయ్యర్ ఉండొచ్చు. రేపు ఓపెనింగ్ పాయింట్ కింద ఉందనుకోండి, ఈ రేంజ్ కింద ఉందనుకోండి, సెల్లర్ అని కనపడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ TP0, TP1 అండ్ ఈవెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2. గుర్తుపెట్టుకోండి గైస్. ఈ రేంజ్ కానీ కాంప్రమైజ్ అయ్యి కిందికి వస్తేనే, కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే దెన్ మై వ్యూ ఈజ్ డౌన్ సైడ్, అప్ సైడ్. ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ అనేది లిటిల్ బిట్ హై టైం ఫ్రేమ్ ప్రకారంగా మీకు వెరిఫై చేసుకుంటే, ఓకే, వెరిఫై చేసుకుంటే అది నాకు రేపు వచ్చిపోతేనే హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే సీ హియర్ 30 మినిట్స్లో చూసుకున్నా, మీకు ఎక్కడ చూసుకున్నా కానీ టైం ఫ్రేమ్లో ఆర్ డైలీలో చూసుకున్నా కానీ షూటింగ్ స్టార్ ఫామ్ చేసింది, హ్యామర్ ఫామ్ చేసింది. హ్యామర్ తర్వాత పైకన్నా ఫామ్ చేయాలి, బట్ హ్యామర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ రెడ్ కలర్లో ఫామ్ చేసింది. హ్యామర్ ఎప్పుడు గ్రీన్ కలర్లో ఛాన్సెస్ అయితేనే అప్ సైడ్కి ఉంటుంది. బట్ ఓకే, నో ప్రాబ్లం. ఈవెన్ ఎందుకు అంటే ఇక్కడ మన సపోర్ట్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మార్కెట్కి. బట్ డైనమిక్ సపోర్ట్ డౌన్ సైడే ఉంది, ఈవెన్ ట్రెండ్ లైన్ కూడా డౌన్ సైడే ఉంది. ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఓవర్ వ్యూ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ డౌన్ సైడ్. ఓకే, ఓవర్ వ్యూ ఆఫ్ ద టైమ్ ఈస్ ద డౌన్ సైడ్. వెన్ డౌన్ సైడ్ ఎప్పుడు రీచ్ అవుతుందో మన బ్యాండ్స్ దగ్గరికి, అప్పుడు మీరు కాల్ బై చేసుకోండి. ఓకే, ఆపర్చునిటీ మీకు చూస్ చేసుకోవచ్చు. ఓకే, హోప్ గాయస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈవెన్ వీక్లీలోకి వెళ్ళిపోతే చూడండి, ఇవి బెండ్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ రీటెస్ట్ అండ్ ఫాల్ ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ మంత్. ఓకే, ద మంత్లీ వీళ్ళు చూస్తే ఆబ్వియస్లీ ఈ రేంజ్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో TP3 రేంజ్ వచ్చేసరికి ఛాన్స్ కనబడుతూ ఉంది 49,000 టు నెక్స్ట్ మంత్ ఇప్పుడు కాదు, ఈ రేంజ్లో ఇంకో క్యాండిల్ ఫామ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదే క్యాండిల్ ఇది పైకి వెళ్తే మాత్రం ఆబ్వియస్లీ మన డైనమిక్ సపోర్ట్ పై నుంచి మార్కెట్ గట్టిగా అప్ సైడ్ బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అది ఈ సంవత్సరం అవుతుందో నెక్స్ట్ సంవత్సరం అవుతుందో తెలీదు. ఓకే, సో దిస్ అ సినారియో ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ద ఫర్ ద సెన్సెక్స్ ఎక్స్పైరీ ఫర్ ద టుమారో. సో టుమారో ఎక్స్పైరీ ఏం చెప్తుందంటే సెన్సెక్స్ సేమ్ లైక్ నిఫ్టీ, సేమ్ లైక్ ఏ నిఫ్టీ. యూ కెన్ సీ హియర్ గైస్. ఓకే, సెన్సెక్స్లో కూడా ఇఫ్ యూ వాంట్ ప్లాట్ యూ కెన్ ప్లాట్. జస్ట్ టేక్ ద ట్రెండ్ లైన్, just drag it. Or just select it. Yeah, if you see here, taken support and went out. సో ఈ ట్రెండ్ లైన్ ప్రకారంగా చూస్తే ఇంకా కొంచెం సపోర్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఆ సపోర్ట్ ఎంతవరకు అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టచ్ విత్ అవర్ TP1 బ్యాండ్. సో 76,300 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కమ్ టు దట్ సినారియో 30 మినిట్స్ టైం ఫ్రేమ్ చేద్దాం. ఓకే, సో నేను అప్పుడప్పుడు మాన్యువల్గా ట్రెండ్ లైన్స్ గీసుకుంటూ ఉంటానండి. మన రేంజ్ బ్రేక్అవుట్ అవుతే టార్గెట్ రేంజ్కి వచ్చింది అనుకోండి, సో నేను అలా గీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతాయి. సో ఇఫ్ ఇట్ కమ్ టు సినారియో హియర్ వోలటైల్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి డైరెక్షన్ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ అండ్ ఫ్రైడే మోస్ట్లీ టూ మచ్ ట్రాప్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సారీ ఓకే, సో టూ మచ్ ట్రాప్స్ ఎక్కువగా కనబడే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈవెన్ యూ కెన్ సీ హియర్ ఫ్రైడే టుమారో. ఓకే, టూ మచ్ ఛాన్సెస్ ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం దాన్ని కొంచెం ప్రిడిక్ట్ చేసుకుంటూ లెవెల్స్ని చూసుకుంటూ వెళ్దాం. సో ట్రెండ్ ఏం చెప్తుంది? డౌన్ సైడ్ ఉన్నానంటుంది. సపోర్ట్ ఎక్కడ ఉంది? 76,800 అని చెప్తుంది. సో కమ్ టు సినారియో ఎస్ టుమారో లెవెల్స్. జస్ట్ స్విచ్ ఆన్. ఓకే, జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ లెవెల్స్ ప్లాట్ అయిపోయినాయి. నౌ యూ కెన్ సీ హియర్ గైస్, సేమ్ యాజ్ ఏ బ్యాంక్ నిఫ్టీ లాగానే నిఫ్టీ లాగానే ప్లాట్ అయింది. లోయర్ లో. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ డైరెక్షనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయని కనబడుతుంది.
ఈ బయింగ్ సెల్లింగ్ బ్యాండ్ అండ్ విత్ ఆల్సో యూ కెన్ సీ లిటిల్ బిట్ నారోగా ఉంది. ప్రీవియస్ డే కంపేర్ చేస్తే నారోగా ఉంది. సో ఆబ్వియస్లీ ట్రెండ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ వాల్యూమ్ స్పెక్ట్రమ్ విల్ బి నాట్ వర్క్ హియర్, ఎందుకంటే వాల్యూమ్ డేటా అనేది ఇక్కడ ఇవ్వట్లేదు. ట్రేడింగ్ వాడు ఇస్తే బాగుండేది. సో మార్కెట్ అనేది ఈ రేంజ్ కానీ కాంప్రమైజ్ అయితే, ఈ రేంజ్ కానీ మార్కెట్ ఆల్రెడీ ఇప్పుడు దీని కిందే ఉంది. రేపు ఓపెనింగ్ పాయింట్ డిసైడ్ చేస్తుంది. ఓపెనింగ్ పాయింట్ ఎలా డిసైడ్ చేస్తుంది అంటే ప్రజెంట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ బేస్ మీద మనం కన్సిడర్ చేద్దాం. బట్ టుమారో 8:30 మార్నింగ్కి చూసుకుందాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం చూస్తే జస్ట్ 20 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, సో 20 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. నౌ యూ కెన్ సీ హియర్ జస్ట్ అప్ సైడ్ తీసుకుంది ఫాల్. అసలు చాలా దారుణంగా రన్ అవుతున్నాయి మార్కెట్స్ అయితే. ఓకే, సో ఎఫ్ఐడిఏ వాళ్ళు పర్ఫెక్ట్గా గేమ్ ప్లే చేస్తున్నారు. మనకు ఆపర్చునిటీ తక్కువగా ఇస్తున్నారు. ఓకే, ఇచ్చిన రోజు మనకు ప్రాఫిట్ ఇచ్చినట్టు ఇస్తున్నారు, నెక్స్ట్ రోజు ఇలా ఒకేసారి ఫాల్ చేస్తున్నారు. ఇంకా నుంచి మనం ఫాల్ అవుతుంది రైజ్ అవుతుంది అనుకుంటాం, మెల్లిమెల్లిగా అక్కడే డికే ఎక్స్పైరీ చేసేస్తారు. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో రేపు సెన్సెక్స్ యొక్క లెవెల్స్ ఇవి. ఓకే, రేపు సెన్సెక్స్ సేమ్ లైక్ యాజ్ ఏ నిఫ్టీ ప్లాన్ లాగానే చేసుకుందాం. ఓకే, సో నిఫ్టీ ప్లాన్ లాగా చేసుకుంటే మనకి ఏం కనబడుతుంది అంటే దిస్ ఈస్ దాట్ ఫర్ okay, this is the level for that resistance and previous trend line అనేది మనకి ఇక్కడ టచ్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ కనబడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ బయర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, ఈడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ ఉన్నారు. ఈ రేంజ్ వరకు వచ్చి మార్కెట్ రిటర్న్ కిందికి వచ్చి జస్ట్ ఇలా రీటెస్ట్ తీసుకుంది అంటే విల్ గో డౌన్ సైడ్ వేర్ ఫస్ట్ టార్గెట్ హియర్ అండ్ సెకండ్ టార్గెట్ హియర్, థర్డ్ టార్గెట్ హియర్. ఆర్ అదర్వైజ్ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయింది, రీటెస్ట్ తీసుకుంది, ఇక్కడే రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంది అనుకోండి, కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇది రెసిస్టెన్స్ తీసుకుంటే మాత్రం కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేదు గ్యాప్ ఓపెన్ అయింది, ఇక్కడిక్కడే కొట్టుకుంటా ఉంది. ఓకే, కొట్టుకొని బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ తీసుకుంటా. ఓకే, బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ TP3 అండ్ TP4 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 వరకు చూసుకుంటా. ఇదే నా రేప్ ప్లాన్ అండి. ఓకే, ఎందుకు అంటే ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఇలా గీసుకున్నాం కదా, ఈ రేంజ్లో నుంచి నాకు బ్రేక్అవుట్ అవ్వాలి. ఎటో సైడ్ ఐదర్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందా, దిస్ ఈజ్ మై ఫైనల్ టార్గెట్, దిస్ ఈజ్ మై ఫస్ట్ టార్గెట్. మార్కెట్కి ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇస్తున్నాను నేను, అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ టార్గెట్ ఆఫ్ మార్కెట్. ఓకే, ఇది కానీ ఫాల్ తీసుకుంది అంటే ఇది వరకు పడే ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ ఫర్ సెన్సెక్స్ లెవెల్ ఫర్ ద టుమారో. ఆపర్చునిటీ నేను వెతుక్కుంటూ ఉంటానండి. ఓకే, సో మీకు ఆపర్చునిటీ కావాలనుకున్నప్పుడు సింపుల్ అండి. ఆపర్చునిటీ కావాలనుకున్నప్పుడు మీరు సేమ్ ఏం చేస్తారంటే డికే అవుతుందా లేదు కూడా వెరిఫై చేసుకోవడానికి సింపుల్ సార్, ఏం లేదు, జస్ట్ స్విచ్చింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, ఓన్లీ డైనమిక్ రెసిస్టెన్స్ ఒకటే ఆన్ చేసుకొని ఆప్షన్ ఎపెక్స్ పాయింట్స్ ఆన్ చేసుకుంటాను. ఓకే, దీంట్లో నేను ఏదైనా కానీ ఓకే కాల్ తీసుకోండి ఆర్ పుట్ తీసుకోండి, సరే ఇప్పుడు పుట్ తీసుకుందాం. ఓకే, 73 కాదు 77,000 పుట్ తీసుకుందాం. ఓకే, సో మార్కెట్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, 77,400 ఆర్ 77,300 పుట్ తీసుకుందాం. పుట్ తీసుకుంటే వాట్ హ్యాపెన్, ఇట్స్ జనవరి. ఎస్, November 22 పుట్. నౌ ఇది తీసుకున్నాం కదా, జస్ట్ కమ్ టు 3 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇట్ ఈస్ 11
ఈరోజు 21 నౌ యూ కెన్ సీ హియర్. ఓకే, ఇక్కడ మనకు మార్కెట్ ఏమైందంటే జస్ట్ ఇక్కడ చూసుకుందాం. ఈ లోని నేను సెలెక్ట్ చేశాను, ఆర్ లేదంటే ఈ లోన్ ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, హై ఎక్కడ ఉంది, ఇక్కడ హై ఉంది అనుకుందాం, ఆర్ స్వింగ్ నెక్స్ట్ హై ఇక్కడ ఉంది అనుకుందాం, ఈ స్వింగ్ యొక్క హై. దెన్ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ప్లాట్ అయిపోతుంది కదా, లెవెల్స్ ప్లాట్ అయిపోతున్నాయి కదా. సి హియర్ బయింగ్ సిగ్నల్ వచ్చింది, కన్ఫర్మేషన్ బయింగ్, దిస్ ఈస్ అ కన్ఫర్మ్ బై. ఈవెన్ డైనమిక్ సపోర్ట్ కూడా మనకి ఇది చెప్తుంది. సో ఇట్ ఈస్ సిట్ అండ్ ఈట్ దిస్ ప్రాఫిట్. అసలు మనకు అవుతుందా లేదో వెరిఫై చేసుకుందాం. 77 కూడా కొడదాం. సో 3 minutes టైం ఫ్రేమ్, ఇది ట్రెండ్ డౌన్ అవుతుందని మనకు చెప్తుంది. ఏది ఆప్షన్స్లో స్పెషల్లీ మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి, డైనమిక్ రెసిస్టెన్స్ విత్ ఆప్షన్ ఎపెక్స్ పాయింట్. దాట్స్ ఇట్. మనకు ట్రెండ్ చెప్తుంది యాజ్ వెల్ as డైనమిక్ సపోర్ట్ చెప్తుంది. సో దాని ప్రకారంగా మనం ఎంట్రీ అవుదాం. సి హియర్, ఇక్కడ 1 or 2 times సపోర్ట్ తీసుకోండి, ఇదే రేంజ్ మీరు ఎంట్రీ పాయింట్. ద స్టాప్ లాస్ లిటిల్ బిట్ పెట్టుకోండి ఆబ్వియస్లీ. ఓకే, ఐ సెలెక్టెడ్ హియర్ and I selected, this is the up. Now you can see here, if you entry here, okay, where's your targets? Now you can see these targets, first target, second target, third target, fourth target, even touch fifth and sixth also. You want to stable here, you can stay here, otherwise exit it. అలా మనం స్టాపింగ్ని కూడా టార్గెట్ని కూడా ట్రైలింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగా మీరు ఆపర్చునిటీ చూసుకోండి. ఈవెన్ యూ వాంట్ సీ హియర్, సో ఇక్కడ ఒక లో క్రియేట్ అయింది కదా, ఈవెన్ ఇక్కడ హై క్రియేట్ అయింది. నౌ యూ కెన్ సీ హియర్ ఏం చెప్తుంది, టచ్ విత్ రివార్డ్ టు అండ్ టచ్ విత్ ద స్టాప్ లాస్. దాట్స్ ఇట్. ఇదే రేంజ్లో కొట్టుకుంటా ఉంది. ఈవెన్ నిఫ్టీ అయినా చూడండి, ఈరోజు నిఫ్టీ జరిగింది కదా, ఈరోజు 20 ఎంత రేంజ్లో అయిపోయింది ఎక్స్పైరీ నిన్న. ఈరోజు నేను ఎందుకంటే నిఫ్టీ మీద చేయలేదు, ఈరోజు 23,350. ఓకే, నో ప్రాబ్లం. నిఫ్టీ 23,300 కాల్ తీసుకున్న వాళ్ళు, పుట్ తీసుకున్న వాళ్ళు పరిస్థితి చూద్దాం. పుట్ సారీ, జస్ట్ మనం ఆపర్చునిటీ చెక్ చేసుకొని ఎంట్రీ అవుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే డికేలో మనం దొరకకూడదని అంటున్నాను నేను, అంతే, ఏం లేదు. నిఫ్టీ 23,300 ఈరోజు పుట్ జరిగింది. జస్ట్ క్లిక్ ఇట్. నౌ యూ కెన్ సీ హియర్. ఆపర్చునిటీ మనం చూస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక హై క్రియేట్ అయింది, ఇక్కడ ఎస్ ఇది హై, అండ్ లో ఎక్కడ క్రియేట్ అయింది, మనం మార్కెట్ చూసినప్పుడు ఇక్కడ క్రియేట్ అయింది అనుకుందాం. నౌ యూ కెన్ సీ, ఎప్పుడు ఇలా క్రాస్ ఓవర్ పడిందంటే వదిలేయండి మార్కెట్. ఓకే, వదిలేద్దాం. పోనీ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంట్రీ అవుదాం, జస్ట్ రిలీవ్ బిట్. ఓకే, పుట్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళకూడదు. ఎప్పుడైనా మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు, అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళొచ్చు. బట్ చాలా ఎక్స్పైరీ దగ్గరలో ఉంది కదా, 2 రూపీస్ 3 రూపీస్ చేస్తే అది ఎప్పుడో ఒకసారి వస్తుందండి. 2 రూపీస్దే 3 రూపీస్దే 50 రూపీస్కి 100 రూపీస్కి ఈ రేంజ్లో వెళ్ళాలనేది ప్రతిసారి రన్ అవ్వదు నాకు తెలిసినంత వరకు. 400 చూద్దాం. 400 ఏమైంది? ఓకే, నౌ యూ కెన్ సీ హియర్ 400. ఐ సెలెక్టెడ్ హై, ఐ సెలెక్టెడ్ ఇక్కడికి లో క్రియేట్ ఎందుకు ఉందాం, ఇక్కడ చూద్దాం. సో మార్కెట్ ఎంట్రీ పాయింట్ ఇచ్చిందా? నో ఎంట్రీ పాయింట్. ట్రెండ్ ఇట్ షోయింగ్ డౌన్ సైడ్, ట్రెండింగ్ షోయింగ్ అప్ సైడ్, బట్ డైనమిక్ రెసిస్టెన్స్ ఇట్ ఇస్ ద. ఎప్పుడు ఈ రెండు కన్ఫర్మేషన్ ఉంటుందో అప్పుడే ఎంట్రీ అవుదాం పైకి. లేదనుకుంటే మీరు స్టాప్ లాస్ హంటింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇలాంటి టైంలో వదిలేయాలి. మళ్ళీ మార్కెట్ పైకి వస్తుంది అనుకోని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ యూ కెన్ సీ ఇన్ 1 minute టైం ఫ్రేమ్ ఆల్సో. 1 minute టైం ఫ్రేమ్లో మీకు పర్ఫెక్ట్గా తెలుస్తూ ఉంది. ట్రెండ్ గోయింగ్ డౌన్ సైడ్ అని చెప్తుంది, డైనమిక్ రెసిస్టెన్స్ కూడా డౌన్ సైడ్ అని చెప్తుంది. ఇక్కడే క్రాస్ ఓవర్ అయిపోయింది చూడండి, టక్ 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 పడిపోయింది. నేనేమంటున్నా అంటే ఈవెన్ యూ కెన్ సీ ఇన్ 3 minutes, ఈవెన్ యూ కెన్ సీ ఇన్ 5 minutes ఆల్సో. బట్ ఐడెంటిఫికేషన్ కోసం వెతుక్కుందాం అంటున్నాను. సి ఇక్కడ పర్ఫెక్ట్గా ట్రెండ్ మీరు సపోర్ట్ తీసుకున్న హ్యాపీగా వెళ్ళింది చూడండి, ఎంత రేంజ్ వరకు వెళ్ళిందో. అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంటే సరిపోయేది. జస్ట్ ఇక్కడ హై, ఇది నెక్స్ట్ హై, ఒక లో క్రియేట్ అయినాక, అండ్ దిస్ ఈజ్ ఫర్ ద
low. Now you can see here. లేదనుకుంటే ఇక్కడ హై ఇది క్రియేట్ చేసుకోండి ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ లో క్రియేట్ అయింది, ఇక్కడ స్వింగ్, ఇక్కడ స్వింగ్, 2 స్వింగ్లు. నెక్స్ట్ ఈ హై సెలెక్ట్ చేశాను. లేదంటే ఇక్కడ హై సెలెక్ట్ చేసుకోండి. ఏమైంది? ఇక్కడ హై సెలెక్ట్ చేసుకోండి. సో ఆబ్వియస్లీ యూ ఆర్ గెటింగ్ దట్ రికార్డ్. ఎంతవరకు ఈ రేంజ్ నుంచి ఎంటర్ అయినా కానీ, 70లో ఎంటర్ అయినా కానీ ఆల్మోస్ట్ 95, 100, 25, 30 పాయింట్స్ వస్తున్నాయండి. మంచిగానే ఉంటుంది. అదే నేను అంటున్నాను, ఎక్స్పైరీకి దగ్గర పడుతున్నప్పుడల్లా కొంచెం ఇన్ ద మనీ ప్రిఫర్ చేసుకోండి అంటున్నాను. అవుట్ ఆఫ్ ద మనీలో కూర్చొని స్టాప్ లాస్ ఇచ్చుకుంటూ డికే అవుతూ ఉన్న కంటే కొంచెం ప్రాబబిలిటీ ఎత్తుకుంటే బెస్ట్ కదా. సి హియర్ ఎంత రేంజ్ నుంచి మార్కెట్ అక్కడే ఆడింది. 1, 2, 3, 4, 5, 6 క్యాండిల్ నుంచి ఆడుతుంది. ఇక్కడ స్కాల్పింగ్ చేసుకోవచ్చు కావాలంటే. వద్దు, నేను రికమెండ్ అయితే చేయను, గుర్తుపెట్టుకోండి. టక్ 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 వెళ్ళిపోయింది, ఈ రేంజ్ వరకు వెళ్ళిపోయింది. Even you can select here and you can select here. Almost TP4 reward 4 వరకు వెళ్ళింది, కిందికి వచ్చేసింది. ఇట్స్ రీఎంట్రీ బ్యాండ్. రీఎంట్రీ దగ్గర కన్ఫర్మ్ అయింది, మళ్ళీ రివార్డ్ 2కి వచ్చింది, మళ్ళీ ఫాలో అయిపోయింది. స్టాప్ లాస్లో పోయారు. దట్ ఈస్ అంటే ఎక్స్పైరీలో ట్రేడ్ చేయడం డిఫరెంట్గా ఉంటుందండి. ఎక్స్పైరీలో ట్రేడ్ చేసేటప్పుడు అయితే 3 మినిట్స్లో కూడా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీకు 3 మినిట్స్లో ఇక్కడ చూడండి, ఇది లో పెట్టానా, ఇది హై పెట్టానా, ఇక్కడ సిగ్నల్ ఇచ్చిందా. నేను నెక్స్ట్ మీకు ఇక్కడ రాస్తాను, ట్యాక్స్ కూడా వస్తాయి. సిగ్నల్ ఇచ్చిందా, దెన్ ఇట్స్ గోయింగ్ అప్ సైడ్. ఓకే, ఈ రేంజ్ బ్యాండ్స్ ఎక్కడ తగులుతుందో ఆ బ్యాండ్స్లో ఎగ్జిట్ అయిపోండి మీరు బెస్ట్. మళ్ళీ లేదంటే ఇక్కడ సిగ్నల్, ఇక్కడ ట్యాగ్ పడుతుంది సిగ్నల్ మీకు. ఈ సిగ్నల్ ట్యాగ్ ఇక్కడ దీని కింద క్లోజ్ అయిందంటే ఇక్కడ ట్యాగ్ పడుతుంది, కంప్లీట్ ట్యాగ్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ట్యాగ్ రాస్తే అలాగే ఉంటుంది. ట్యాగ్ అంటే అదే అలర్ట్ కండిషన్లో ఫాస్ట్గా పడుతుంది, కానీ ఎగ్జిట్లో మాత్రం కొంచెం లేట్గా పడే ఛాన్సెస్ ఉంటాయి. ట్యాగ్స్లో ప్రైస్ ట్యాగ్ అసైన్ చేయడానికి బయ్యర్ సెలెక్టర్కి. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ నోట్ డౌన్. సెన్సెక్స్ కూడా చూసుకోండి, దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. మీకు ఆల్రెడీ ఇండికేటర్స్ ఎవరెవరికి రిజిస్టర్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చాను, మీరు యూటిలైజ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే మన చిట్ చాట్ గ్రూప్లో డిస్కషన్ చేయండి. విల్ లెట్ యు నో, చెప్తాను నేను, నో ప్రాబ్లం. అండ్ కాల్స్ రికమెండ్స్ అయితే నేను చెయ్యను. సో దాని ప్రకారంగా మీకు ఏది కావాలనేది చూసుకోండి. 77,300 పుట్ కావాలంటే పుట్ తీసుకోండి, కాల్ కావాలంటే కాల్ తీసుకోండి. పుట్ తీసుకుంటే ఎలాగుంది, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ వెరిఫై చేసుకోండి, ఎంతవరకు పడుతుంది అని చూసుకోండి. సో దాని ప్రకారంగా బెట్ చేసుకోవచ్చు. యూ కెన్ కనెక్ట్ హియర్ అండ్ యూ కెన్ కనెక్ట్ హియర్. It will play. Wait. I think it's processing. మీరు యూస్ చేస్తున్న ఇండికేటర్ నేను వాడుతున్నాను కూడా. థింక్ నా సిస్టమ్ కూడా కొంచెం స్లోగా ఉన్నట్టుంది, అందుకని ఇది ప్రాసెస్ స్లోగా చేస్తుంది. అది ఉండదే. యాస్, ఇది పడితే ఎంతవరకు పడే ఛాన్స్ ఉందంటే, సో ఆబ్వియస్లీ రిస్క్ 300 ఆర్ 262 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఏ లెవెల్స్ ఆన్ చేస్తే మాత్రం రేపటి లెవెల్స్ కూడా చూద్దాం. సి ఈ స్ట్రైక్ ప్రైస్ది ఎందుకు అంటే ఇక్కడ చూడండి, డైనమిక్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ కిందకి వెళ్ళి క్లోజ్ అయింది. సి ఆబ్వియస్లీ రేపు ఇది పడితే ఎంతవరకు పడుతుంది తెలుసా. ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్ ఇస్ ద TP1, దిస్ ఇస్ దట్ 97. ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. పడి తీసుకుంటావు ఆప్షన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే మీకు ఇక్కడ సెన్సెక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా రేంజ్, లోయర్ రేంజ్ ఎంత, సెలెక్ట్ సెన్సెక్స్, దిస్ ఇస్ ద లెవెల్ 76,300. సో 76,300 వరకు ఉంటే మాత్రం మార్కెట్ వెళ్తే ఇది జీరో అయిపోయింది పక్కాగా. అందుకనే ఈ రేంజ్ వరకు చూపిస్తుంది. జీరో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సమ్ ఏ లెవెల్స్ విల్ బి ప్లాటింగ్ లైక్ దట్. సో మార్కెట్ డీప్గా రేంజ్ చేంజ్ చేసుకుంటుంటే అలాగే ప్లాట్ అవుతూ ఉంటుంది. సో దానికంటే ఆప్షన్ ఎపిక్స్ పాయింట్స్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. If you want, you can select it. Now you can do it here. See, here I selected high. Okay, here I selected low. Now you can see this. What happened? ఇక్కడ జనరేట్ అయింది 81లో, it went up to reward 3. Okay, even you can connect with that signal ఇక్కడ పడింది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి reward 3.
ఓకే, రివార్డ్ 4 ఎగ్జాక్ట్లీ విల్ టచ్ దేర్. ఎక్కడ సిగ్నల్ పడిందో ఆ రేంజ్ నుంచి పెట్టుకుంటే మనకు ఇది స్వింగ్, ఇది ఒక మళ్ళీ రిటెస్ట్ ఇచ్చింది, ఇక్కడ స్వింగ్, ఇక్కడ నుంచి పడిపోయింది. జస్ట్ ఐ సెలెక్టెడ్ దట్ రేంజ్, ఇట్ విల్ ప్లాట్. ఓకే, సో దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, హ్యాపీగా ప్రాఫిట్ తీసుకోండి. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.